అల్లు అర్జున్తో అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో దీపికా పదుకునే ఓ నాయికగా ఎన్నికైంది. తర్వాత జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి వారు సైతం ఇందులో నటిస్తున్నట్టు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా నటించనున్నారని విశేషంగా టముకు సాగుతోంది. ఇదే జరిగితే బన్నీ అట్లీ మూవీ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. బన్నీ, టైగర్ ఇద్దరూ యాక్షన్తో పాటు డ్యాన్సుల్లో కూడా అదరహ అనిపిస్తారని అందరికీ తెలుసు. అందువల్ల బన్నీ, టైగర్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఆ తీరే వేరుగా ఉంటుందని బాలీవుడ్ బాబులు సైతం అంటున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. అయితే ఇందులో సౌత్ స్టార్స్ కన్నా మిన్నగా నార్త్ స్టార్స్ ను దింపుతున్నారు అట్లీ. అదే నేడు చెన్నైలో చర్చనీయాంశమైందని తెలుస్తోంది. ఇప్పటిదాకా తమిళనాట 1000 కోట్లు చూసిన స్టార్ హీరో కానీ, డైరెక్టర్ కానీ లేరు. అయితే అట్లీ కుమార్ మాత్రం అందుకు మినహాయింపు. ఆయన దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ సినిమా 1000 కోట్లకు పైగా పోగేసిన సంగతి తెలిసిందే. అలా తమిళ స్టార్ డైరెక్టర్స్ లో అట్లీ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొనేలా చేసుకున్నారు. అయితే జవాన్ సినిమా పూర్తిగా బాలీవుడ్ చిత్రం కావడం, అందులో షారుఖ్ ఖాన్ లాంటి టాప్ స్టార్ నటించడం వల్ల 1000 కోట్లు కొల్లగొట్టినా ఆ క్రెడిట్ కోలీవుడ్ కు చెందడం లేదు. ఈ నేపథ్యంలో సౌత్ స్టార్ అల్లు అర్జున్తో అట్లీ రూపొందిస్తున్న సినిమాతో ఖచ్చితంగా 1000 కోట్లకు పైగా పోగేస్తారని సౌత్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ మూవీలోనూ అల్లు అర్జున్ మినహా అందరినీ బాలీవుడ్ స్టార్స్ ను అట్లీ దింపుతూ ఉండడంతో కోలీవుడ్లో కొందరు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఆ సినిమాలో ఎవరు నటించినా ఆ హిట్ క్రెడిట్ హీరో బన్నీకి, డైరెక్టర్ అట్లీకే దక్కుతుందని కొందరు అంటున్నారు. ఇక బన్నీ అట్లీ మూవీలో నిజంగానే టైగర్ ష్రాఫ్ నటిస్తే తప్పకుండా అది విశేషమే. ఇద్దరు డ్యాన్స్ స్టార్స్ నటిస్తుండడం వల్ల తప్పకుండా సినిమాలో వారిద్దరి కాంబోలో ఓ పాటను చిత్రీకరిస్తారని ఫ్యాన్స్ అప్పుడే ఊహాగానాలు చేస్తున్నారు. ఆ పాట ఎలా ఉంటుంది? RRRలోని నాటు నాటు రేంజ్లో ఉంటుందని కొందరు అంటున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇతను కూడా బాలీవుడ్ టెక్నీషియన్ కావడం గమనార్హం. పాట కూడా అటు నార్త్ ఇటు సౌత్ అన్ని వర్గాల వారిని అలరించే రీతిలో ఉంటుందని ఇప్పుడే అంచనా వేస్తున్నారు బాలీవుడ్ బాబులు. ఈ మూవీలో ఎక్కువగా ఉత్తరాది స్టార్స్ నటిస్తూ ఉండడంతో ఈ చిత్రానికి తమిళనాట పెద్దగా బజ్ ఉండదని కొందరి మాట. అలా అయినా తెలుగు, కన్నడ, మలయాళ సీమల్లో అల్లు అర్జున్కున్న క్రేజ్ వల్ల ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక పుష్ప సిరీస్తో నార్త్లోనూ బన్నీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అట్లీ ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని వినికిడి. అందువల్లే టైగర్ ష్రాఫ్ను కూడా ఎంచుకున్నారని అంటున్నారు. వీటిలో నిజాలేపాటివో కానీ బన్నీ, టైగర్ కలిసి నటిస్తే చూడ్డానికి సినీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. మరి అట్లీ కుమార్ వారిద్దరితో ఏ తీరున సాగుతారో చూడాలి.